ఇక్కడ మెయిన్ చేసిన దీని ప్రాసెస్ ఏంటంటే నేను ఒక రఫ్ కట్ అయ్యాక ఫస్ట్ సౌండ్ డిజైన్ పంపించాను సింగ్ సినిమా. దీనికి సౌండ్ డిజైన్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఆ రిథమ్ ఆ టెంపో సౌండ్ నుంచే వస్తుంది మనకు. ఫస్ట్ నేను డిజైన్ పంపించి అక్కడి నుంచి సౌండ్ డిజైన్ వచ్చాక జిబ్రన్ పంపించాను. ఒక మ్యూజిక్ వచ్చాక దాన్ని ఎడిట్ చేసాను మళ్ళీ. బికాజ్ ఒక ఫస్ట్ సౌండ్ డిజైన్ జరిగింది, దానిపైన మ్యూజిక్ జరిగింది, తర్వాత ఎడిట్కి వచ్చింది మళ్ళీ. బికాజ్ ఒక 8 minutes సీక్వెన్స్ మ్యూజిక్ చేసినప్పుడు ఆ టెంపో అటు ఇటు ఉంటుంది, మన ఆ టెంపోకి మ్యాచ్ చేయాలి ఎడిట్ మళ్ళీ. సో అగైన్ ఆ ప్రాసెస్ ఫాలో అయ్యాం ఈ సినిమాకి. అందుకే మీకు విజువల్కి ఆ మ్యూజిక్ టెంపో మీకు ట్రైలర్లో కూడా ఇట్స్ నాట్ లైక్ ఎడిట్ కి సౌండ్ సింక్ చేయటం కాదు, సౌండ్ డిజైన్ కి ఎడిట్ చేసాం అండ్ దానికి మ్యూజిక్ చేసాం. ఇట్స్ రివర్స్ ప్రాసెస్కి వచ్చాం. మీరు ట్రైలర్లో చూసినా మీకు టెంపోలో ఉంటుంది మ్యూజిక్. అవును. సో ఏదో ఇప్పుడు ఎడిట్ ఇచ్చేసి నువ్వు మ్యూజిక్ కొట్టు అంటే అది అవ్వదు ఈ సినిమాకి. సో దట్ ఈస్ వేర్ జిబ్రన్ నాకు ప్లస్ అయ్యాడు. సో లక్కీగా ఏం లేదండి, అంటే ఐ షుడ్ థ్యాంక్ యూనివర్స్. బికాజ్ నాకు ఈ సినిమాకి నేను ఏదైతే అనుకున్నానో అందరూ సపోర్ట్ చేశారు. ఫ్రమ్ టెక్నీషియన్స్, ఈవెన్ దో వాళ్ళు సీనియర్ టెక్నీషియన్స్ అయినా నాకు రెస్పెక్ట్ ఇచ్చారు. నాకు ఇప్పటికీ నాకు తెలీదు అసలు ఎందుకు నాకు అంత రెస్పెక్ట్ ఇచ్చారు అంటే వాట్ మేడ్ దెమ్ ఫీల్ దట్ అంటే అప్పుడు నుంచి స్టోరీ కనెక్ట్ అయ్యారు అందరూ. అండ్ మేబీ ఫుటేజ్ చూసాక సో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు.